హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహనుమ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చి పప్పుచారండి. ఇది నెల్లూరు వాళ్ళైతే ఎంతో రుచిగా చేస్తారు. అన్నంలోకి ఈ పప్పుచారు అప్పడంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఒక్క ముద్ద కూడా వదలరండి. ఇంకా లేట్ ఎందుకు, ఆంధ్ర స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూసేద్దామండి. మీరు కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ కుక్కర్ తీసుకుని అందులోకి మన ఇంట్లో టీ గ్లాస్ ఉంటుంది కదండి, దానితోటి 1.5 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని అదే గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుని ఇలా ఒక 5-6 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. ముందు పప్పు ఉడికించుకున్న తర్వాత మిగతా వేసుకుందాం, లేదంటే పప్పు సరిగ్గా ఉడకదండి. అందుకే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. పప్పు చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇలా పప్పు ఉడికిన తర్వాత ఒక 2 టమోటాలు, ఒక ఆనియన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, కొంచెం వాటర్, ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుని అన్నీ కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 3 విజిల్స్ రానివ్వండి. మనం ఆల్రెడీ పప్పు ఉడికించేసుకున్నాం కదా, ఇంకా టమోటా ఆనియన్ ఉడికించుకోవాలి. ఇదేం పెద్ద టైం పట్టదండి, ఒక 2 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. చూసారు కదా, మొత్తం గుజ్జు గుజ్జుగా అయిపోయాయండి, అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకుని ఇలా మెదుపుకోండి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక 2-3 వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే ఒక 4 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. ఒక 2 కట్ చేసుకున్న ఆనియన్స్, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా లైట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోండి. చూసారు కదా, ఈ కలర్కి వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్న పప్పుచారు ఇందులో వేయండి. అందులో మొత్తం పప్పుచారు పోసిన తర్వాత అడుగున కొంచెం పప్పు అంటుకుని ఉంది కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. తాలింపు వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోండి. మనం ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసాం కదా, అందువల్ల మరిగిస్తున్నానండి. ఇలా మరిగించడం వల్ల నెక్స్ట్ డే కూడా పప్పుచారు అనేది పాడవకుండా అదే టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో అంతేనండి, ఆంధ్రా స్టైల్ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి ఈ పప్పుచారు అప్పడం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.